టైం ఇస్తాను. కర్ణి అరవింద్ గారు బీఆర్ఎస్ నాయకులు మనకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు, వారి వాయిస్ తీసుకుందాం. అరవింద్ గారు ఏంటి, మా మృత్యుంజయ్ గారు క్లియర్ కట్ గా చెప్తున్నారు 100 మున్సిపాలిటీలు గెలుచుకోబోతున్నాం, లెక్క ఎక్కువే అవుతుంది కానీ తక్కువ కాదు, రాసి పెట్టుకోండి అని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ వ్యాఖ్యల్ని? సార్, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు సార్, నమస్కారాలు. ఆత్మవిశ్వాసం ఉండడంలో తప్పు లేదు కానీ అతి విశ్వాసం అది ఉండడం సరే, వాళ్ళ పార్టీ పర్ఫెక్షన్ లో మేము గెలుస్తాము అనుకోవడంలో ఏమి ఇబ్బంది లేదు, ఏం తప్పు లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రజా ప్రభుత్వం అని చెప్పి కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు ఇవాళ చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ పండు ముసలోళ్ళ వరకు స్వయంగా వాళ్ళే చెప్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత 10 సంవత్సరాలు వస్తుంది మీకు వాయిస్ వస్తుంది, ప్లీజ్ ప్లీజ్. వస్తలేదు అసలు, వాళ్ళు పొట్టు తిట్టి నేను ఏం మాట్లాడి నన్ను తిట్టిపిస్తే ఏం లాభం, నన్ను మాట్లాడనీయకుండా. కరెక్ట్ అది సార్, మేము అరవింద్ గారు సార్ పొట్టు తిట్టేటువంటి సంస్కారం మాది కాదు, సావధానంగా ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడతాం గానీ ఎక్కడ కూడా వేరే సంస్కృతి న్యూస్ కూడా ఎక్కడా కూడా తిట్ల దండగాన్ని ఎంకరేజ్ చేయదు. ముందు ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది, ప్రజా సమస్యలను సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉంది. మున్సిపాలిటీల్లో ఎక్కడికక్కడ తిష్ట వేసిన పరిస్థితి సమస్యలు 100% నేను కూడా సేమ్ అదే కోణంలో నేను కూడా పోతాను సార్. ప్రజల అభిప్రాయం మేరకే నేను మాట్లాడుతూ ఉన్నాను. అదే విషయాన్ని నేను ఈ వేదిక ద్వారా నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నా. విషయం ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు కొత్తగా అరవింద్ గారు ఇవన్నీ మనకు తెలిసినవే. మీరు ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రజలు మీ ముందుకు తీసుకొచ్చిన సమస్యలు ఏంటి సార్? ఇవాళ ఎన్నికలు సహజంగా ఎన్నికలు రొటీన్ ఇక్కడ సార్ డిస్టర్బ్ చేయకండి, అది ఏదో చేయండి సార్. మృత్యుంజయ్ గారు మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది, ప్లీజ్ కంటిన్యూ సార్. అయితే సార్, ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో మేము పోయేటువంటి క్రమంలో, ప్రచారం పోయేటువంటి క్రమంలో వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని ఉతాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటలన్నీ ఉతాయి అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు ఇవాళ ఓటరు మహాశైలే మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా స్పష్టంగా మనందరికి కూడా వినపడ్డాయి సార్. వాళ్ళు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల లోపలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పచ్చి అబద్ధాలు సార్. ఈ హామీలు ఇవి కాదు సార్, పట్టణ ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితి. నిన్నగాక మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, పేరుకి జూబ్లీ హిల్స్ కానీ వాటి వెనక ఎన్ని కష్టాలున్నాయి, ఎన్ని మురికివాడలున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మున్సిపాలిటీల్లో అనేక సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? వాటిని సాల్వ్ చేసే విధంగా మీరేమైనా మేనిఫెస్టో రూపొందించారా? ఇది నా సూటి ప్రశ్న సార్. ఇవాళ మాది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. మా ఇబ్రాహీంపట్నంలో మున్సిపాలిటీ ఉంటుంది సార్. మా మున్సిపాలిటీకి మున్సిపాలిటీ భవనం తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్డీఓ, ఆ కలెక్టర్ ఆఫీస్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కొత్త దవాఖానా తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ 200 కోట్లకు పైచిలకు బీఆర్ఎస్ పార్టీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఒక గొప్ప అభివృద్ధి చేసిండ్రు. ఇవాళ చేయడానికి పనేం లేదు సార్. ఇవాళ మొత్తానికి అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ. మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు సాక్షాత్తు చెప్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపించింది. మేము మోసపోయి గోసపడుతా ఉన్నాం, అట్లాంటి పొరపాటు మళ్ళొకసారి చెయ్యము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కేసీఆర్ గారు పంపినరు కాబట్టి ఈ ఓటు వేస్తే కేసీఆర్ గారికి వేసినట్లు అనేటువంటి ఆలోచన చేసి ఇవాళ ఈ రాష్ట్రానికి కేసీఆర్ అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అడుగుతా ఉన్నారు సార్. ఇవాళ మాకు అన్ని దాంట్లో ఇవాళ థ్యాంక్ యూ అరవింద్ గారు.